ఓం నమో వెంకటేశే. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అండి. వీటిలో మనం మొదటి గడప దర్శనం టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల సేవలైతే అందుబాటులో ఉంటాయి. సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన వీటిల్ని శ్రీవారి భక్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి. దానికోసం టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ, అఫీషియల్ యాప్ ద్వారా గానీ మీకు మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి దీనికోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మనకి పిల్లిగ్రామ్ సర్వీసెస్ దగ్గర సేవ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ లక్కీ డిప్‌కి సంబంధించిన బట్టి ప్రాసెస్ అంతా కూడా డిస్‌ప్లే అవుతుందండి. అవన్నీ కూడా ఒకసారి చదువుకొని మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ అని ఉంది కదా! ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీ, అదేవిధంగా సిటీ, స్టేట్ అన్నది ఇవ్వాలి. మీకు ఆధార్ కార్డ్‌కి సంబంధించిన బట్టి ఐడీ ప్రూఫ్‌ని పక్కన పెట్టుకొని అందులో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు సిటీ దగ్గర మీకు సిటీ ఎంటర్ చేయండి. స్టేట్ దగ్గర మీకు స్టేటు, కంట్రీ ఇండియా, మీ యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. పిల్లిగ్రామ్ డీటెయిల్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ స్నేహితులు కానీ ఎవరైనా పాల్గొనవచ్చు. ఇండివిజువల్‌గా కావాలంటే ఇండివిజువల్‌గా అంటే సింగిల్‌గా కూడా మీరు ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క నేమ్ పూర్తి పేరు ఇవ్వండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. ఐడీ ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డ్ ఇవ్వండి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఉంటే సెకండ్ పర్సన్ యొక్క నేమ్స్ కూడా సేమ్ అదే విధంగా ఫిల్ చేయండి. లేదు సింగిల్‌గా పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్‌గా కూడా లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే మనకి సేవలైతే ఓపెన్ అవుతుంటాయండి. ఇందులో మనకి తోమాల సేవ రూ. 220, అర్చన రూ. 220, అష్టదళ పద్మారాధన రూ. 1250, సుప్రభాత సేవ మనకు రూ. 120. ఇక్కడ సెలెక్ట్ సేవ అని డేటా ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 4 సేవలకు కూడా ఎంపిక చేసుకొని లక్కీ డిప్‌లో పాల్గొనవచ్చు. లేదు అనుకుంటే ఒకే సేవను ఎంపిక చేసుకొని మీరు లక్కీ డిప్‌లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుందండి. అది మీ ఇష్టం. చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే కంటిన్యూ టు రివ్యూ అని వస్తుంది. అక్కడ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోమని అడుగుతుంది. ఏమైనా నేమ్ గానీ ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి. అక్కడ ఎడిట్ చేసి మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అన్నది క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ అని చూపిస్తుంది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్‌కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్‌లైన్‌లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అప్లోడ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.